విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్కానింగ్ పరీక్షలు జరిపారు. సింగపూర్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన 185 మంది ప్రయాణికులకు పరీక్షలు చేశారు. రాష్ట్ర మెడికల్ బృందం నేతృత్వంలో ప్రయాణికులకు ఎబోలా వైరస్ పరీక్షలు ముమ్మరం చేశారు. వైద్య బృందాలు స్కానర్లతోటి ముందుగా పరీక్షలు నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ద్వారా వచ్చే ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నారు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మేము ఎబోలా స్క్రీనింగ్కి ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్లో వీక్లీ 3 times ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి వస్తున్నాయి. అలానే మేము వీక్లీ 3 times కూడా క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. సో ఇవాళ సింగపూర్ నుంచి వచ్చిన ఫ్లైట్లో మొత్తం 185 members ప్యాసింజర్స్ వచ్చారు. అందులో 185 membersకి కూడా మేము థర్మల్ స్క్రీనింగ్ చేయడం అనేది జరిగింది. సో అందులో ఎవరికి సిమ్టమ్స్ జ్వరం కానీ సిమ్టమ్స్ కానీ అట్లాంటివి ఏం లేవు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చిన ప్యాసింజర్స్ వాళ్ళ యొక్క లిస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ అందులో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే ఇన్ఫామ్ చేయమని వాళ్ళందరికీ మేము ముందే జాగ్రత్తలు చెప్పాము. అండ్ ఒకవేళ పాస్ట్ 1 monthలో వాళ్ళు ఏమైనా ఆఫ్రికన్ కంట్రీస్ ఏమైనా ట్రావెల్ చేసి ఉంటే కనుక వాళ్ళ ట్రాకింగ్ హిస్టరీ, వాళ్ళ ట్రావెల్ హిస్టరీ ఇవన్నీ కూడా మేము ట్రాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరైనా ఉన్నారా, సో అది డిసీజ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మేము అన్ని కావాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇవాళ ఫ్లైట్ వచ్చినప్పుడు ప్రతిసారి చేస్తున్నాం. అవునండి, ఇవాళ నుంచే స్టార్ట్. మాకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం అయితే ఇవాళ నుంచి క్యాంప్స్ కండక్ట్ చేయాలని మాకు వచ్చిన ఆర్డర్స్ అన్నమాట. సో ఇవాళ ట్యూస్డే, రేపు ఎల్లుండి థర్స్డే అండ్ సాటర్డే 3 times ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉంటుంది. 3 days కూడా మేము ఇక్కడ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇవాళ వచ్చిన వాళ్ళలో ఇవాళ వచ్చిన వాళ్ళలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. వచ్చిన 185 membersలో మేల్ ఫీమేల్ పిల్లలు అందరూ ఉన్నారు. అందరూ నార్మల్గా ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము టెంపరేచర్ స్క్రీనింగ్ అనేది చేయడం జరిగింది. అందరు నార్మల్గా ఉన్నారు. ఫ్లైట్ ఇప్పుడు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్కానింగ్ పరీక్షలు జరిపారు. సింగపూర్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన 185 మంది ప్రయాణికులకు అయితే పరీక్షలు చేశారు. రాష్ట్ర మెడికల్ బృందం నేతృత్వంలో ప్రయాణికులకు ఎబోలా వైరస్లో పరీక్షలు అయితే ముమ్మరం చేశారు. మొత్తానికి స్కానర్ల ద్వారా అయితే మాత్రం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి, ఎబోలా వైరస్ ఏవైనా ఆనవాళ్లు దొరికినాయా, లేకపోతే ముందస్తు జాగ్రత్తలో భాగంగానే ఈ యొక్క వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా, లేకపోతే జాతీయ అంతర్జాతీయ ఫ్లైట్లో వచ్చే వాళ్ళ ప్రయాణికులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారా? ఏంటి తాజా సమాచారం ఏంటి సాంబశివరావు? రవి, మనం చూస్తే కనుక ఏదైతే విజయవాడ జాతీయ విమానాశ్రయం నుంచి కూడా ఈ రోజు వచ్చినటువంటి ప్రయాణికులను అయితే, సింగపూర్ నుంచి వచ్చినటువంటి ప్రయాణికులను అయితే మాత్రం 185 మంది ఉన్నారు. వారిని ప్రత్యేకంగా థర్మల్ స్కానర్ తోటి స్కాన్ చేయడం, వారికి ఉన్నటువంటి డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేసుకోవడం, వారికి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఇవన్నిటి కూడా వారు పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వైరస్ కు సంబంధించి ఈ యొక్క ప్రక్రియను అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుపతి, గన్నవరం, విశాఖపట్నం ఈ 3 ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి ప్రయాణికుల పట్ల అప్రమత్తతగా ఉండాలని గతంలోనే నిర్ణయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పరీక్షలు అయితే వైద్యానికి సంబంధించినటువంటి ప్రత్యేక బృందాన్ని ఒకటి ఏర్పాటు చేసి వారితోటి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ద్వారా వచ్చేటటువంటి వారిని ఈ యొక్క పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. స్పాట్ లోనే వారికి అంతకుముందు ఎవరెవరిని కలిశారు, విదేశాల ప్రయాణాలు అంటే ఇండియాకి రాకముందు ఎక్కడెక్కడికి వెళ్లారు, వీటన్నిటిని కూడా ఒక డిక్లరేషన్ ఫామ్ లో వారు తీసుకున్నటువంటి పరిస్థితి. ఎబోలా వైరస్ చెందినటువంటి దేశాల పర్యటనకి ఏమైనా వెళ్ళారా, లేక ఎవరితో అన్న ఎబోలా వైరస్ వచ్చిన వారిని పరామర్శకి వెళ్ళారా అనే అంశాలను కూడా వారు పరిగణలో తీసుకుని వాటన్నిటిని కూడా వివరాలు అయితే తెలుసుకుంటా ఉన్నారు. ఎవరి దగ్గర అయినా కానీ టెంపరేచర్ బాడీలో ఎక్కువగా ఉందా ఏంటనేది కూడా ఇక్కడ వైద్య పరీక్షల ద్వారా తెలుసుకుంటున్నారు. మొత్తంగా మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ వైరస్ పట్ల చాలా అప్రమత్తతగా ముందుగానే వ్యవహరిస్తున్నటువంటి తీరైతే మాత్రం అటు ప్రయాణికులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి. రవి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.